హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకి ఈరోజు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజాగుట్ట హైదరాబాద్ నుంచి మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2025 సంబంధించి రావడం జరిగింది. ఇక వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025 ఇయర్ నుంచి నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ నర్సింగ్ అయినా, బ్యాచిలర్ ఆఫ్ ఎథిక్స్ బీబీటీ అయినా, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైనా కూడా అందరికీ కూడా తెలంగాణ వాళ్ళకి ఇస్తున్నారు సీట్లు. సో మంచి ఆపర్చునిటీ అండి, ఓకేనా. ఇది మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ నిమ్స్కి సంబంధించింది. ఇక్కడ మనం చూసినట్లయితే నోటిఫికేషన్స్ ఉంది కదండి, అడ్మిషన్స్ నిమ్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాస్పెక్టస్ ఎక్కడుంది, ప్రాస్పెక్టస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ డౌన్లోడ్, ఓకేనా. డౌన్లోడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ 2 ఇయర్స్ కోర్సు, 6 మంత్స్ కంపల్సరీ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు, మెడికల్ కానీ నాన్ మెడికల్ ఏదైనా కూడా. మొత్తం సీట్లు అయితే మీకు 20 ఉన్నాయి. ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ ఓన్లీ అంటే అప్లై చేయాలి ఖచ్చితంగా, ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అని ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 20 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 30 ఇయర్స్ బిలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3 ఇయర్స్, పిహెచ్ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 5,000 రూపీస్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 4,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంది. అప్లై చేసిన తర్వాత అసోసియేట్ డీన్ అకాడమిక్ టు 2nd ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్యాంక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ 5,82,000లో మీరు జూలై 2 లోపు హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసి ప్రింట్ తీసుకున్న తర్వాత ఆల్ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది బీఎస్సీ నర్సింగ్ అయినా, బీబీటీ అయినా, మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైనా కూడా, ఓకేనా. దీనికి మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. సో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు అడ్మిషన్ ఇస్తారు. రిలేటెడ్ హెల్త్ సైన్సెస్ 40 మార్క్స్, అడ్మినిస్ట్రేషన్ 10 మార్క్స్, కంప్యూటర్ సైన్స్ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్, టెస్టింగ్ ఆఫ్ ఐక్యూ 15 మార్క్స్, ఇంగ్లీష్ 10 మార్క్స్. ఓకే, దీంట్లో మీరు ఖచ్చితంగా ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, 30% వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాలి. ఓకే, రీకౌంటింగ్కి మీ 1,500 పే చేయాల్సి ఉంటుంది అవసరం అనుకుంటే, లేకుంటే అవసరం లేదండి. ఇక అడ్మిషన్ ఫీజు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ చూసినట్లయితే మీకు సుమారుగా 30,000 ఉంటుంది ఎవ్రీ ఇయర్, ఓకేనా. బాగుంటుంది. కౌన్సిలింగ్ ఫీ 25,000 ఎట్ ఏ టైం. అడ్మిషను, ఓకే. జాయినింగ్ ఇంటూ కోర్సు, వేకెంట్ సీట్స్, అటెండెన్స్, లీవ్ వచ్చేసి 30 days లీవ్ ఉంటుంది అకాడమిక్ ఇయర్లో. ఓకే, రీఅడ్మిషన్, ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇది ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చూసుకోవచ్చు. అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ మీటింగ్ చూసినట్లయితే ఇక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్టర్ సెల్ఫ్ క్లిక్ చేసినట్లయితే మనం అడ్వర్టైజ్మెంట్ నెంబరు, అడ్వర్టైజ్మెంట్ డేటు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ షో చేస్తారు. స్టార్టింగ్లో ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ పోస్ట్ నేము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ A11 ఎంత చూసుకోవచ్చు అండి, AC2 ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డాక్టరా, మిస్సెసా, మిస్టరా, మిస్సా, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సోషల్ స్టాటస్, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్కి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ పాస్వర్డ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి సేవ్ అంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్ట్రక్షన్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్ ఫర్ ఇంటర్వ్యూ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మీరు
చూసుకొని అప్లై చేసుకోవచ్చు ఈజీగా ఆన్లైన్లో. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో కనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్.